దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. మరి ఈ రోజున మీ అందరి ఎదురు మీరు రావడానికి కారణం ఏంటంటే, మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ్యం మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే అది పక్కన పెడితే, మరి పగడాల ప్రవీణ్ కుమార్ గారు అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నారు. ఆయన హైదరాబాద్ లో సేవ చేస్తున్నారు. మరి అనేకమైనటువంటి డిబేట్లకు వెళుతూ, మరి క్రైస్తవ యొక్క నిజమైన క్రైస్తవం ఉంది, మరి బైబిల్ నిజమైంది, బైబిల్లో జీవం ఉందన్నటువంటి ఉద్దేశాన్ని ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఇలాగనే మరి గత రాత్రి రాజమండ్రి సమయంలో మరి జరిగినటువంటి ఏం జరిగిందో తెలియదు. తెల్లనేసరికి ఆయన బుల్లెట్ పక్కన మరి పగడాల ప్రవీణ్ కుమార్ గారు శవమై ఆ బుల్లెట్ పక్కన పడటం జరిగింది. మరి ఆ విషయం అందరికి తెలిసింది. తెలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకసారిగా ఉలికిపడి లేచి ఎంతగానో బాధపడింది, దిగ్భ్రాంతికి గురైపోయింది. మరి ఈ విధంగా జరగడానికి కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు. అయితే మీ అందరికీ ఒక చిన్న విషయం తెలియజేస్తూ వెళ్ళాలి. మరి ఈ రోజున ఒక గొప్ప దైవజనుడిని మరి ఆ విధంగా చనిపోయి అక్కడ పడి ఉండడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. అయితే అందరూ అనుకుంటున్నారు ఆయన యాక్సిడెంట్ చనిపోయి అనుకుంటున్నారు. ఆ యాక్సిడెంట్ ప్రాంతంలో యాక్సిడెంట్ అవటానికి ఒక డివైడర్ లేదు, ఒక కారు కొట్టింది లేదు, ఒక బైక్ కొట్టింది లేదు, లేకుంటే ఇంకోటి చేసింది కాదు. కానీ ఆయనను ఆ విధంగా తల పగలు కొట్టి మూతి చీల్చి ఆ విధంగా అక్కడ పడిపోయి ఉండి రక్తం అడుగులో పడిపోయినటువంటి ఆయన మేము చూసినప్పుడు మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఆయన్ని ఖచ్చితంగా మతోన్మాదులు చంపారనేటువంటి అనుమానాలు మాకు వస్తున్నాయి. కనుక దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దేశ ప్రభుత్వం కావచ్చు, మరి అనేటువంటి అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, అలాగనే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరి అనేకమైనటువంటి వ్యక్తులు కదిలి వచ్చి ఆ జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడాల్సిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి ఈ సంఘటనలు జరగడం అనేది క్రైస్తవ లోకాలకి తీరని లోటు. ఇలాంటి గొప్ప దేశుడు కోల్పోవటం అనేది మేము ఎంతగానో బాధపడుతూ ఉన్నాం, వేసారిపోతూ ఉన్నాం. కనుక దయచేసి మీ అందరూ కూడా గమనించి, మీ అందరూ కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని, మరి మీ అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటన గురించి ఆలోచించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అయితే ఇది ఒకటే కాదు, కానీ ఇతన్ని ఈ దైవజీ నుండి ఒక నెల క్రితం కొంతమంది మతస్థులు, కొంతమంది మతోన్మాదులు ఆయన మీద సవాలు విసిరారు. నీ తలబాలు కొడతావు, నీ నేలకు కోస్తావు, నీ మూతి కోస్తావు అన్నట్టుగానే ఆయన తలబాలు కొట్టారు, ఆయన మూతి పగలు కొట్టారు, ఆయన్ని చంపేశారు అనేటువంటి ఆలోచన మాకు వస్తూ ఉంది. కాబట్టి మరి ఈ సవాల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీ అందరూ కూడా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విన్నవిస్తూ ఉన్నాం. అలాగనే మరి హిందువులందరూ కూడా మంచోళ్ళని మేము అంటాం. హిందువులందరూ మంచివాళ్లే, కానీ హిందువుల్లో కొంతమంది చెలరేగిపోతున్నారు, పేటరేగిపోతున్నారు క్రైస్తవుల మీద. వారిలో ప్రాముఖ్యమైనటువంటి పేర్లు కొంతమంది ఉన్నాయి చెప్తున్నారు. ఒకటి రాధమ్మనవర్ దాస్ అనేటువంటి ఒక ముసలాయన, అలాగనే మరి లలిత్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి, అలాగనే కరుణాకర సుఖినటువంటి ఒక వ్యక్తి, అలాగనే ఎక్స్ ప్రవీణటువంటి ఒక వ్యక్తి, లక్ష్మి అనేటువంటి ఒక అమ్మాయి, ఇలా కొంతమంది వ్యక్తులు ఈ విధంగా క్రైస్తవుల మీద డిబేట్లు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ బైబిల్ గురించి, యేసు ప్రభు గురించి, సావుకుల గురించి, క్రిస్టియన్ గురించి, దళితుల గురించి, అనేకమైన వ్యక్తుల గురించి చెడుగా భయంకరంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు వీళ్ళు ఉన్నారు. మాకు ఎంతగానో అనుమానాలు ఉన్నాయి ఈ చావు మీద, ఈ మరణం మీద మేము ఎంతగానో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మీకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు చూడాల్సిందిగా, జరిగిన సంఘటన మీద మీరు దర్యాప్తు జరిపించాల్సిందిగా ప్రభుపేట మీద వేలుకుంటున్నామండి. మరి ఈ విధంగా జరిగితే మీ ప్రభుత్వంలో ఇలా జరగటం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. మీ ప్రభుత్వం ఇలాంటి జరగకూడదు, ఎప్పుడు కూడా ఇలాంటివి మీరు ప్రోత్సహించేవారు కాదు, అది మాకు తెలుసు. కాకుంటే ఈ జరిగించేటువంటి వ్యక్తులు ఈ యొక్క మతస్థులుగా కుల పిచ్చి బట్టి, మత పిచ్చి పట్టినటువంటి వ్యక్తులు కొంతమంది దీన్ని ప్రోత్సహించి ఈ విధంగా ఈ కార్యానికి పాల్పట్టినటువంటి ఆలోచన, అనుమానాలు మాలో ఉన్నాయి. దయచేసి కథం తొక్కండి, క్రైస్తవులారా కథలు లేవండి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, హిందుత్వంలో ఉన్నటువంటి మత పెద్దలందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం, విన్నవిస్తున్నాం. గమనించండి మత పెద్దలారా, మీలో కొంతమంది వ్యక్తులు ఈ విధంగా క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, సంఘాల మీద వాటిని బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తూ, బ్యాడ్ గా ప్రజలకు చెప్తూ, బైబిల్ గ్రంథం గురించి,
క్రైస్తవుల గురించి, సావుకుల గురించి ఎంతగానో చెడులు వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉన్నంత కాలము ఈ ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు అన్ని కోల్పోతాయి. ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన బట్టి ప్రతి క్రైస్తవుడిలో, ప్రతి యవనస్తుడు, ప్రతి ఒక్కరు కూడా రక్తం మరుగుతుంది. వదిలిపెడితే రాష్ట్రం ఏమెద్దు కూడా తెలియని పరిస్థితులు అయిపోతున్నాయి. రాష్ట్రము శాంతి భద్రతలో ఉండాలంటే క్రైస్తవుడు నెమ్మదిగా ఉంటేనే రాష్ట్రము ప్రశాంతంగా ఉంటుంది. క్రైస్తవుడిని రెచ్చగొట్టొద్దు, క్రైస్తవుడిని మనసును పాడు చేయొద్దు. క్రైస్తవుని రెచ్చగొడితే రాష్ట్రం అంతా ఏమైపోద్దో కూడా ఊహికే అందట్లేదు మాకు. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటనకి ఇక్కడున్న కుర్రాలలో రక్తం ఉడుకుతుంది. ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు గిరాలలో. కాబట్టి దీని గురించి స్పందించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి ఉంది, అలాగనే హిందూ మత పెద్దలకు ఉంది, అలాగనే మన ముస్లిం పెద్దలకు ఉంది, క్రైస్తవ పెద్దలకు ఉంది. దయచేసి అందరూ కదిలి వచ్చి ఈ జరిగినటువంటి అన్యాయం మీద నోరెత్తి గలమెత్తి మాట్లాడండి. జరిగినటువంటి ఈ సంఘటన మీద దర్యాప్తు జరిపించండి. మా గుండె రగులుతుంది, కడుపు మండుతుంది. ఈ జరిగిన సంఘటనల మీద అంత తేలిక వదిలిపెట్టాం. ప్రాముఖ్యంగా కొంతమంది వ్యక్తుల పేర్లు చెబుతున్నాం, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఏమిటంటే మొట్టమొదటి పేరు రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి, అలాగనే కరుణాకర్ సుఖినటువంటి వ్యక్తి, లలిత్ కుమార్ అనేటువంటి వ్యక్తి, లక్ష్మి అనేటువంటి ఒక అమ్మాయి, అలాగనే ఎక్స్ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి, వాడు చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఇంటింటికి వెళ్లి భయంకరంగా చెడు మాటలు చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు మీరు కట్టడి చేయకపోతే రానున్న దినాలలో ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లోపించే అవకాశాలు ఉన్నాయి. దీని విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. దీని విషయంలో చాలా బాధపడుతున్నాం. త్వరలో దీని బయట జరగకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం మేలుకుంటుంది. తిరిగి దీని మీద తిరుగుబాటు చేయబోతుంది. ఇది జరగాలి, న్యాయం జరగాలి. మా దైవజనుడికి, మా దైవజనుడి కుటుంబానికి, లలిత్ కుమార్ అనేటువంటి వ్యక్తి, లక్ష్మి అనేటువంటి ఒక అమ్మాయి, అలాగనే ఎక్స్ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి, వాడు చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఇంటింటికి వెళ్లి భయంకరంగా చెడు మాటలు చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు మీరు కట్టడి చేయకపోతే రానున్న దినాలలో ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లోపించే అవకాశాలు ఉన్నాయి. దీని విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. దీని విషయంలో చాలా బాధపడుతున్నాం. త్వరలో దీని బయట జరగకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం మేలుకుంటుంది. తిరిగి దీని మీద తిరుగుబాటు చేయబోతుంది. ఇది జరగాలి, న్యాయం జరగాలి. మా దైవజనుడికి, మా దైవజనుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఎంతగానో దీని కొరకు పోరాడుతూనే ఉంటాం. ఇది గుర్తుంచుకోండి. మరి ఆ దైవజనుడు కోల్పోవటం మాకు చాలా బాధాకరం. పగడాల ప్రవీణ్ కుమార్ గారిని కోల్పోవటం అనేది మా క్రైస్తవ లోకానికి ఎంతగానో బాధను కలిగిస్తుంది, వేదన కలిగిస్తుంది. కనుక క్రైస్తవులారా, ఇంక నేను మేల్కొనండి. మా సంఘం, మీ సంఘం అనే పోటీతత్వం పెట్టుకోకుండా, మాది మీది అనుకోకుండా అందరము కలిసి కట్టుగా ముందుకెళ్దాం. అందరము కూడా క్రైస్తవం ఒకటై అందరము కూడా దేవుని కొరకు నిలబడాలని ప్రభు పెట్టి మీ అందరికి మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. ఒక 2 నిమిషాలు అందరము కూడా మౌనం పాటిద్దాం. అందరూ 2 నిమిషాలు మౌనంగా పాటిద్దాం. I miss you, Paganala Praveen Kumar Anna. Praise God, rest and peace. Amen.